ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ తెలిపారు. ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా అంచనాలు పెరగటం, అందుకు తగ్గట్టు ర్యాలీలో పాల్గొనడం జరుగుతోందని చెప్పారు. పత్తివాడ రామరాజు మాట్లాడుతూ ఈ ఏడాది మరింత శోభాయమానంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. QR కోడ్ స్కాన్ చేసి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల ప్రదర్శన ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి శివస్వామి ప్రసంగిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పుష్కర్ ఘాట్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు, బహిరంగ సభ 4 గంటల వరకు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉత్సవ సమితి కోశాధికారి తాడోజు సాయి, RSS విభాగ్ సహ కార్యవాహ రిమ్మలపూడి సుబ్బరాజు, బండ్ల శంకర్, కర్రి శ్రీనివాస్, వీర వీరాంజనేయులు, సత్య తదితరులు పాల్గొన్నారు. విషయమే మీరందరూ కూడా సహాయ సహకారాలతో వారం 10 రోజుల నుంచి మీ నుంచి అనేక రూపాలుగా ఈ 27వ తారీఖున జరుగుతున్న శ్రీరామ ఉత్సవ సమితి పేరుతో జరుగుతున్న శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమం గురించి మీరు అందరూ కూడా కవర్ చేస్తూనే ఉన్నారు. 27వ తారీఖుని ఇది 5వ సంవత్సరము. పుష్కర్ ఘాట్ రాజమహేంద్రవరంలో శ్రీ శివస్వామి గారు ఉంటున్నారు. 50 మంది హిందూ బంధువులందరూ కూడా బైక్ ర్యాలీగా తండోపతండాలుగా వస్తున్నారు. మొన్న సంవత్సరం చూసాము ఎంతమంది మనం అనుకున్న దానికంటే మించి వచ్చారు. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చేటట్టు ఉన్నారు. మీ అందరి యొక్క సహకారం ఉండాలని 27వ తారీఖు ఈ నెల మధ్యాహ్నం 3 గంటలకి పుష్కర్ ఘాట్లో శ్రీరామ శోభాయాత్ర మరలా 5వ సంవత్సరం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. జనమంతా కూడా మీ నుంచి ప్రేరణ పొందుతున్నారు. మీరు మరలా ఈ 3 రోజులు 5 రోజులు ఏదైతే చేస్తూ ఉన్నామో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ నుంచి పూర్తి సహకారాలు కోరుతున్నాం. మధ్యలో ఆటంకాలంటే వేరే వాళ్ళ వల్ల ఆటంకాలు కాదు, వేగానికి సంబంధించి, మా ట్రాఫిక్కి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ర్యాలీ మధ్యలో విడిపోయి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈసారి ఆ విధంగా కాకుండా తగు వ్యవస్థ చేస్తున్నాము. పూర్తిగా ప్రారంభమైనప్పటి నుంచి కూడా మధ్యలో ఎక్కడా విడిపోకుండా ర్యాలీ చిట్ట చివరి వరకు కూడా కలిసి ఉండేటటువంటి విధంగా, దానివల్ల చూసేవాళ్ళకి కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది, కన్నులకు ఇంపుగా ఉంటుంది. కాబట్టి ఆ ఏర్పాటు ఒకటి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేకంగా చేస్తున్నాము. ఇంకేదైనా మరింత అందంగా ఆనందంగా ఉండడానికి ఇంకేదైనా చేయాలని మీరు ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇస్తే కూడా వాటిని పాటిస్తాం. ర్యాలీ పుష్కర్ఘాట్లో ప్రారంభమవుతుంది. పుష్కర్ఘాట్ నుంచి 3 టౌన్ మీదుగా కాదేరు రోడ్డు, పేపర్ మిల్ గేట్ ముందు నుంచి ఎల్బీ శాస్త్రి రోడ్డు, ఎల్బీ శాస్త్రి నుంచి దుర్గమ్మ గుడి, కోరుకొండ రోడ్డు, దుర్గమ్మ గుడి సెంటర్ నుంచి మన మార్కెట్ యార్డ్ రోడ్ నుంచి స్వామి వివేకానంద సెంటర్కి వచ్చి కంబాజీరు మీదుగా నందం గంజాల సెంటర్ మీదుగా సురుచి ఫుడ్ నుంచి ఏవిఎఫ్ఆర్ రోడ్ రామాలయం దగ్గరికి స్లో అవుతుంది. ఏవిఎఫ్ఆర్ రోడ్ రామాలయం రోడ్ నుంచి రామాలయం మీదుగా తిలక్ రోడ్డు నుంచి మన బస్టాండ్ సెంటర్ మీదుగా షెల్టన్ సెంటర్ వరకు వచ్చి షెల్టర్ దగ్గర నుంచి ఆవ రోడ్లోకి యూటర్న్ తీసుకుంటుందండి. అక్కడ నుంచి యూటర్న్ తీసి తాడితోట వైపుగా శ్యామలా సెంటర్ నుంచి గోదావరి గట్టు నుంచి పుష్కర్ ఘాట్ వరకు లాస్ట్ ఇయర్ ఏ రకంగా అయితే జరిగిందో అదే రూట్ మ్యాప్ ఇది.